ఫుడ్ సూపర్ ఉంది. పెరుగు తోడుకోలేదేంటి అమ్మా? పెరుగు తోడుకోలేదేంటి? ఏమోరా ఈ మధ్య సరిగ్గా తోడుకోవట్లేదు. అబ్బా ఇప్పుడు ఎలా అమ్మా? పెరుగు లేకపోతే ఫుడ్ కంప్లీట్ అవ్వదే. నువ్వు ముందు బీటెక్ కంప్లీట్ చేయరా. ఎప్పుడు ఇంతే, కరెక్ట్ తినే టైమే తిట్టాను నన్ను. సర్లే ఏడోకురా బాబు, ఇప్పటి నుంచి ఈ యోగర్ట్ మేకర్ యూజ్ చేద్దాం. ఏహే ఎప్పుడు ఏదో ప్రొడక్ట్ అంటావు. కుండలో పెరుగు చేసుకుంటే ఎంత బాగుంటుంది. సరే చూద్దాం అమ్మా ఎవరి దాంట్లో బాగుతుందో. ఫస్ట్ ఈ యోగర్ట్ మేకర్ ని పవర్ ఆన్ చేసుకున్నాక ఇందులో లూక్ వామ్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాను. సేమ్ పక్కనే ఒక పాట్ ప్లేస్ చేసుకుని దీంట్లో కూడా లూక్ వామ్ మిల్క్ ని యాడ్ చేసుకుని రెండిట్లోని హాఫ్ టీ స్పూన్ కర్డ్ వేస్తున్నాను. ఇంకా వీటిని ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్స్ తో క్లోజ్ చేసుకున్నాక ఒక నైట్ అంతా వీటిని అలాగే వదిలేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండిట్లోని పెరుగు రెడీ అయిపోయింది. కానీ వీటి టెక్స్చర్ విషయానికి వస్తే యోగర్ట్ మేకర్ లో ఉన్న కర్డ్ కొద్దిగా వాటరీగా ఉంది, కానీ పాట్ లో మాత్రం కర్డ్ టెక్స్చర్ చాలా థిక్ గా ఉంది. జరుగు, ఏది టేస్ట్ బాగుందో నేను చెప్తా. ఫస్ట్ ఈ యోగర్ట్ మేకర్ ట్రై చేద్దాం. రెగ్యులర్ గానే ఉంది, ఆగు ఈ పాట్ లో ట్రై చేస్తా. అక్క పాట్ లో చేసింది మాత్రం కమ్మగా భలే ఉంది. నేను చెప్పానా కుండలో పెరిగే బాగుంటుంది. సర్లే మీకు గనుక పాట్ దొరకకపోతే ఈ యోగర్ట్ మేకర్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి రెండిట్లో మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. వీటి లింక్స్ బయోలో ఉన్నాయి అండ్ ఇక్కడ ట్యాగ్ చేశాను.